లైవ్లో ఫస్ట్ టైం ఎందుకు తాగినవరా అనిపించింది. తాగినలో పండుకోకుండా కూకట్పల్లి మెట్రో ఎక్కేసి సికింద్రాబాద్ దాకా వచ్చినాం. మెట్రోలో చూస్తే ఎవ్వరు లేరు ఇక్కడ. సికింద్రాబాద్లో భీమవరం ట్రైన్ ఎక్కేసినాం. తెల్లరగట్ల జావలో 5 గంటలకు బండి ఆగిపోయింది. పక్కన ఏదో గూడ్స్ వెహికల్ వెళ్తుంది, ఆడ ఆగినాం. ఏదో చూస్తుందని చెప్పేసి పోయి చూసేసరికి దాంట్లో బొగ్గను లోపించి పోయి పట్టుకొని వచ్చినాం. మామూలుగా చూపించినాం. తీర కాలువ దాడదామనేసి ఇక్కడికి వచ్చినాం. పైన హెలికాప్టర్ వెళ్తుంది, చూసిరు మా వాళ్ళు. ఫుల్ పుష్ అయిపోయారు. ఆ నుంచి సీదా బీచ్కి వెళ్ళిపోయినాం. బీచ్కి వెళ్ళినాక వాక్స్ అడ్డు అది చేసినాం. మావాడు ఏంది బ్రో పడుకున్నాం ఏంటంటే మావాడు టైర్డ్ అయిపోయినా ఘోరంగా అని చెప్పేసి టైర్డ్ లేదు ఏం లేదు, ఫస్ట్ వాటర్లో పోదాంపా అని చెప్పేసి వాటర్లో తీసుకుపోయి అటు ఇటు చిల్ అయిపోయినాం. చిల్లి కావడంతోనే మావాడికి లవ్ స్టోరీ గుర్తొచ్చింది. ఏమైంది బ్రో అంటే నాకు లవ్ స్టోరీ గుర్తొచ్చింది అన్నాడు. అటు ఇటు బాగానే కూర్చుండు. ఏందని చెప్పేసి నేను జూమ్ చేసేసరికి నాకు చూపించలేదు, నవ్వుతుండు. దాంట్లో పేరు రాసిండు. నాకైతే ఏం అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఆ బీచ్లో వాక్ కొడదాం అనేసి ఒక వాక్ కొట్టిన, కానీ ఆ బీచ్లో వాక్ కొట్టడం పెద్ద సవాలనే చెప్పొచ్చు. ఆ బీచ్లో అందరు లవర్ల పేరు రాస్తారని చెప్పేసి నేను కూడా రాద్దామనేసి లవ్ సింబల్ అయితే గీసిన. పుసుకున్న వాళ్ళ అన్న ఇట్లా చూస్తే మళ్ళీ గుద్దల్దాం అయితే అని చెప్పేసి ఆ పేరు ఆనిచటే కొట్టేసిన. ఇక హైలైట్ ముచ్చట ఏంటంటే ఇక లాస్ట్ ఒక వీడియో తీసుకుందాం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయినా బ్రో. వాటర్ మొత్తం మా మీద నుంచి వెళ్ళిపోయినాయి. ఫోన్ ఒకటి ఉన్న ఫోన్ మొత్తం నడిచిపోయింది. బయటకు వచ్చుడుతున్న వైట్ గుర్రం మోదిరిలో వాడిన గుర్రం లెక్కన అనిపించింది. ఏమంటే దాన్ని రైడ్ చేద్దామని చెప్పేసి వాడిని అడిగితే 200 మీటర్స్కి 300 లెక్క మాట్లాడాడు. సర్లే అని చెప్పేసి ఇక రైడ్ తీద్దామని చెప్పేసి అటు వెళ్ళేసినాం. ఇటు వచ్చేటప్పుడు మంచి వీడియో తీ బ్రో అని చెప్పేసి మా వాడిని చెప్పిన. మా వాడు వేరే పక్కన పిల్ల ఒప్పించిందట, పిల్లతో మాట్లాడకుండా వీడియో తీయలేదు. నాకు చాలా పెద్ద బాధ అనిపించింది. ఈవినింగ్ 5 అవుతుందని చెప్పేసి ఇక బయటికి పోదామనేసి 2 గేమ్లు ఆడినాం. ఇక వాటర్ కూడా మొత్తం సాల్ట్ అయినాయి. ఇంకా చిన్న ఈవినింగ్ బయట టిఫిన్ తినేసి బయట ఎక్కడ తోటలో డిస్కో డ్యాన్స్ రికార్డ్ డ్యాన్స్ పెడతారు అంటే అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్తే మాత్రం ఒక్క అమ్మాయి కూడా అవుపిస్తుంది. అందరు అబ్బాయిలు వచ్చారు. వెళ్ళిన పని విజయవంతం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. బ్యాక్ టు హోమ్, కమింగ్ హైదరాబాద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మళ్ళా.